మేడం హ్యాపీ న్యూ ఇయర్ మేడం. లేదు రండి. మేడం హ్యాపీ న్యూ ఇయర్ మేడం. లేదు రండి. మేడం క్లియర్ గా చెప్పాను, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది ఎవరు? వారి సెంటిమెంట్ తో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి అనుకోవటం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించుకోవాలి. రెండోది, రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ దేశవ్యాప్తంగా చూస్తే ఎవరైతే రాష్ట్రాన్ని కోరుకుంటారో వాళ్ళకి రాజధాని ఇవ్వరు, వాళ్ళు రాజధాని కట్టుకోవాలి. కానీ కుట్రపూరితంగా ఆ రోజు కాంగ్రెస్ రాజధానితో సహా తెలంగాణ ఇచ్చాక కనీసం రాష్ట్రంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మరి విభజన చట్టంలో ఇవ్వాల్సిన ఏది కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా మరి అన్యాయం చేసిన వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఏం పరిస్థితో ప్రజలు ఆలోచించాలి. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఆ పార్టీలో చేరే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. సో 2023 ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ, అలాగే మా అత్తగారు వాళ్ళైన తమిళ వాళ్ళందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అలాగే సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నిన్న వైకుంఠ ఏకాదశి, నిన్న మేము విజయవాడలో కనకదుర్గమ్మని మరి ప్రార్థించుకున్నాము, అలాగే టీటీడీ వెంకటేశ్వర స్వామిని. ఇక్కడికి రాలేకపోయాం. సో ఈరోజు ద్వాదశి, ఈరోజు పవిత్రమైన రోజు. ఈరోజు స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ మేము కుటుంబ సమేతంగా ప్రజాసేవకై బయలుదేరాము. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలి. అలాగే ప్రజలందరి జీవితాల్లో వెలుగుని నింపుతున్నారు, ఇంకా నింపాలి. అలాగే మా అందరినీ కూడా జగనన్న ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ఇక్కడ వచ్చి ఆ వైకుంఠ ద్వారంలో నుంచి వెళ్ళాలి, ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి రావటం నిజంగా ఆ ద్వారంలో అడుగుపెట్టినప్పుడు వైకుంఠంలో అడుగుపెట్టిన ఫీలింగు అంత అద్భుతంగా ఉంది. సో ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపించేదే తిరుమల ప్రత్యేకత అండ్ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత. సో ఈరోజు స్వామివారిని చూసుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో ఈ ప్రపంచంలో మళ్ళీ కరోనా అనేది రాకుండా, మళ్ళీ ఆ వైరస్ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా నార్మల్ లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రాష్ట్రంలో చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక పనికిమాలిన ప్రతిపక్షాలు, పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో మనం కళ్ళారా చూసాం. వారందరికీ కూడా మరి వెంకటేశ్వర స్వామి గట్టిగా బుద్ధి చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2022లో వాళ్ళ రాజకీయాలు చూసాం, నీతిమాలిన రాజకీయాలు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రారు, ప్రజలకు అవసరమైనప్పుడు రారు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటమో, ప్రజల ప్రాణాలు తీయటమో, వారికి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆశ చూపించి వారి కాళ్ళు చేతులు ఇరిగిపోయేలాగా చేయటము అనేది ఆ ప్రతిపక్షాలు చేపట్టిన కార్యక్రమం. నిజంగా ఇలా ప్రజల జీవితాలతో చెలగాటిన ఆడిన వారికి మరి దేవుడు గట్టిగా బుద్ధి చెప్పాలి, ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం. భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న కందుకూరులో 8 మంది ప్రాణాలు అన్యాయంగా తీసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ బుద్ధి లేకుండా వెంటనే గుంటూరులో ఏ విధంగా పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇస్తాము, అలాగే వాళ్ళకి చీరలు ఇస్తాము అని చెప్పి ఆశ చూపించి వాళ్ళ 3 ప్రాణాలు పోయాయి. 30 మంది క్షతగాత్రులై, చాలామంది ఆడవాళ్ళు కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి బాధపడుతుంటే కనీసం మానవత్వం లేకుండా, కనీసం
వారిని పరామర్శించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హైదరాబాద్కు వెళ్ళిపోయి వాళ్ళు జల్సాగా ఉన్నారు అంటే వాళ్ళు అసలు మనుషులేనా అని నేను అడుగుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టానంటాడు. మొన్న 8 మంది చనిపోయారు, నిన్న 3 చనిపోయారు. ఎంతమంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతుంటే కనీసం నోరు మెదపలేదు. అక్కడొచ్చి వాళ్ళని పరామర్శించలేదు. అక్కడికి వచ్చి వారికి డబ్బులు అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పటంలో అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్న గోడలు కొట్టేస్తే మాత్రం అదేదో పెద్ద తప్పైనట్టు నోటీసులు ఇచ్చిన వాటికి వచ్చి హడావిడి చేసిన వాడు, ప్రాణాలు పోయిన వాళ్ళకి, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి మరి డబ్బులు అనౌన్స్ చేయాలని తెలీదా, పరామర్శ చేయాలని తెలీదా అని అడుగుతున్నా. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్ళకి అధికారమే పరమావధి తప్ప వారికి ఎక్కడా కూడా ప్రజల మీద ప్రేమ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుటికి కూడా వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ అడగటము, క్షతగాత్రుల్ని మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడమో చేయకుండా మళ్ళీ నీతిమాల రాజకీయాలు చేస్తూ పనికి మాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్. ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర అని చెప్పి ట్వీట్ చేస్తున్న లోకేష్ని అడుగుతున్నాను. ఈరోజు ఆ ప్రోగ్రాం మీకు సంబంధం లేదంటున్నారు, వైఎస్ఆర్సీపీ కుట్ర అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఎందుకు పర్మిషన్కి లెటర్ పెట్టాడు? కండిషన్స్తో కూడిన పర్మిషన్ ఆ అబ్బాయి ఎలా తీసుకున్నాడు? చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తున్నాడని 10 రోజులుగా ఏ విధంగా ప్రచారం చేశారు మీకు సంబంధం లేకపోతే? మరి 10,000 మందికి పర్మిషన్ తీసుకున్న మీరు 30,000 మందికి టోకన్లు ఇచ్చి 1000 మందికి కూడా వస్తువులు ఇవ్వకుండా తొక్కిసలాట కారణమైంది వైఎస్ఆర్సీపీ టీడీపీ అనేది చెప్పాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తండ్రే బుద్ధి లేనోడు సిగ్గు లేనోడు అంటే అంతకు మించి లోకేష్ ఈరోజు పనికి మాలిన ట్వీట్లు, అబద్ధాల ట్వీట్లు చేస్తున్నారు అంటే దేంతో కొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అక్కడ డ్రోన్ షాట్ల కోసం జనాల్ని వదిలి 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 30,000 మందికి టోకన్లు ఇచ్చి 1000 మందికి సరుకులు పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోక ఎవరు చనిపోతారు చెప్పండి? సో ఇంత ఘోరంగా ప్రజల ప్రాణాలు తీసేసి మళ్ళీ సిగ్గు లేకుండా అది అధికార పక్షం మీద వేయాలనుకోవడం దురదృష్టకరం. అలాగే పోలీస్ వ్యవస్థను తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది, పోలీసులు అక్కడ సక్రమంగా పనిచేశారు కాబట్టే 3 అంటే 3 ప్రాణాలు మాత్రమే పోయాయి. మీరు ఇచ్చిన 10,000 మందికి 30,000 మందికి సంబంధం లేకపోయినా పోలీసులు ఈరోజు ఎంతో సమర్థవంతంగా పరిపాలించారు. మీ చేతగానితనం వల్ల, మీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఈరోజు మనుషులు చనిపోయారు. కాబట్టి దీనికి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ వహించాలి. ఇందులో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, శ్రావణ్ కుమార్ని అందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి